వాము వాటర్ మేము ఎలా తయారు చేసుకుంటామో చెప్తానన్నాను కదా. స్టవ్ మీద బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వాము వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కాసేపు దోరగా వేయించుకోవాలి. ఈ టైంలో ఇల్లంతా వాము స్మెల్ వస్తుంది. వాము బాగా వేగిన తర్వాత టీ గ్లాస్ తో 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. జాగ్రత్త, బాగా వేడెక్కిన బౌల్లోకి వాటర్ వేస్తున్నాం కాబట్టి మొహం మీద తులుతాయి. దూరంగా ఉండి కొంచెం నెమ్మదిగా వేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాము. ఎందుకంటే వాము కొంచెం ఘాటుగా అనిపిస్తుంది. షుగర్ వేస్తే కొంచెం ఆ ఘాటుతనం తగ్గుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వామంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది. ఆ పైన ఉన్న వాటర్ మాత్రమే వేరే గ్లాస్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఎప్పుడైనా స్టమక్ లో గ్యాస్ట్రిక్ లాగా అనిపించినా, చిన్న పెయిన్ లాగా అనిపించిన, తిన్న ఫుడ్ అరగలేదేమో అని డౌట్ వచ్చినా ఈ చిట్కా బాగా పనిచేస్తది. మాకు మా మమ్మీ చేసి ఇచ్చేవారు. మీకు బయటికి కనిపించాలని గాజు గ్లాస్ లో వేసాను. మీరు స్టీల్ గ్లాస్ లో కూడా వేసుకొని తాగొచ్చు. ఆ పిల్లలకు కూడా ఒక సిప్ తాగిచ్చాను. మంచిదే, గ్యాస్ట్రిక్ లాంటిది ఏదైనా ఉంటే పోతది. స్టమక్ లో పెయిన్ అనిపించినప్పుడు ఫస్ట్ ఇది ట్రై చేసి అప్పటికి తగ్గకపోతే మెడిసిన్ కి వెళ్తాం. లాస్ట్ టైం వామన్నం చేశాను, అది కూడా బాగా పనిచేస్తది, చూడండి.